వాకింగ్ ఆరోగ్యానికి ఎంత మంచిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బరువు తగ్గడం మొదలు గుండె ఆరోగ్యం వరకు అన్నిటికీ వాకింగ్ బెస్ట్ ఆప్షన్గా చెప్తూ ఉంటారు. అయితే వాకింగ్ చేయడం వల్ల మెదడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు. శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి కూడా వాకింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు కొన్ని నిమిషాలు వాకింగ్ చేస్తే మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, హృదయం కూడా బలపడుతుంది. ఒక వ్యక్తి ప్రతిరోజు వాకింగ్ చేసే అలవాటు ఉన్న వారిలో వ్యాధుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని పలు అధ్యయనంలో సైతం వెల్లడైంది. అధిక రక్తపోటు ఉన్నవారు, మధుమేహంతో బాధపడేవారు, గుండె సమస్యలు ఉన్నవారు ఇలా అందరికీ వాకింగ్ ఉత్తమ వ్యాయామం. ఇక వాకింగ్ మంచి నిద్రకి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ప్రతిరోజు కొంత సమయం నడవడం మెదడును బాగా పనిచేయడానికి ప్రేరేపిస్తుందని స్టాట్ఫోర్డ్ పరిశోధన చెప్తుంది. మానసిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో వాకింగ్ సహాయపడుతుందని అధ్యయనంలో తేలింది. ప్రతిరోజు నడిచే వారి సృజనాత్మకత పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే మీరు నడుస్తున్నప్పుడు మీ మెదడు చురుగ్గా ఉండడమే కాకుండా సృజనాత్మకంగా కూడా ఆలోచిస్తుంది. అలా అని గంటల తరబడి నడవాల్సిన పని కూడా లేదు. రోజుకు 10 నుంచి 15 నిమిషాలు నడిచినా సరిపోతుందని నిపుణులు చెప్తున్నారు. మీరు బరువును నియంత్రణలో ఉంచుకోవాలంటే ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయాలి. మీరు ఎంత వేగంగా నడుస్తారో దానికి అనుగుణంగా క్యాలరీలు కరిగిపోతాయి. వేగంగా నడిచినప్పుడు ఎక్కువగా క్యాలరీలు ఖర్చవుతాయి. మీ జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉండడానికి వాకింగ్ సహాయపడుతుంది. మీరు ప్రతిరోజు తిన్న తర్వాత కనీసం 15 నిమిషాలు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. భోజనం తర్వాత 15 నిమిషాలు మితమైన వేగంతో నడవడం వలన మీ కండరాలు గ్లూకోజ్ను గ్రహించడంతో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పద్ధతిని పాటిస్తే వారి ఆరోగ్యానికి మంచి ఫలితం ఉంటుంది. చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవడానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు తిన్న తర్వాత నడవడం అలవాటు చేసుకోవాలి. వాకింగ్ చేయడం వల్ల మీ జీర్ణక్రియ పెరిగి బరువు తగ్గడమే కాకుండా శక్తి కూడా పెరుగుతుంది.